హాయ్ గైస్, వెల్కమ్ టు డిజిటల్ రా. ఇవాల్టి వీడియోలో మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి, మాన్యువల్ యాక్షన్స్ ఏంటి, సో ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో దానికోసం ఏంటంటే మనం ముందుగా గూగుల్‌లోకెళ్ళాలి. గూగుల్‌లోకెళ్ళేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయాలి. సో మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్ అని వస్తుంది. వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత సో మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో ఓకే, హావ్ యూ సీన్ హియర్ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్షన్స్, క్లిక్ ఆన్ ఇట్. నౌ యూ కెన్ సీ ఈ రెండిటికి అర్థాలు ఏంటో చూద్దాం. మాన్యువల్ యాక్షన్స్ అంటే ఏంటంటే సో మీ వెబ్‌సైట్ పైన ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సో అండ్ ఏమన్నా కాపీరైటెడ్ కంటెంట్ పెట్టినా, ఎవరన్నా స్ట్రైక్స్ లాంటివి పంపించినా సో అవన్నీ మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా సేమ్. సో మీ వెబ్‌సైట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏమన్నా మాల్‌వేర్ లాంటివి ఏమైనా అటాక్ అయినా సో ఇలాంటివి అన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు అట్లాంటి ఇష్యూస్ చూపిస్తదో మన వెబ్‌సైట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గనక సో అప్పుడు ముందుగానే మన వెబ్‌సైట్‌కి సెక్యూరిటీ పర్పస్ కింద ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. సో ప్లగ్ఇన్ పేరు ఏంటంటే వోర్డ్‌ఫెన్స్ అని ఉంటుందన్నమాట. ఓకే. సో నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, వోర్డ్‌ఫెన్స్ అని చెప్పేసి ఈ ప్లగ్ఇన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్లగ్ఇన్ అనమాట. సో ఈ ప్లగ్ఇన్ ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది. సో పెయిడ్‌గా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ వర్డ్‌ప్రెస్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఈ వర్డ్‌ప్రెస్ అన్న ప్లగ్ఇన్స్‌ని యాడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకున్నట్టయితే సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు సెక్యూరిటీకి సంబంధించింది. ఆహ్, అండ్ మాన్యువల్‌గా మీకేమైనా పెనాల్టీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సో ఇక్కడ వస్తాయి. దానికి మనం 100% రిప్లై అయితే ఇవ్వాలి అనమాట. ఓకే. లేదా ఆ పేజ్‌ని డిలీట్ చేయడం అండ్ ఇక్కడ రిమూవల్ దగ్గరకొచ్చేసి ఆ పేజ్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్‌ని మనం ఇక్కడ యాడ్ ఆన్ చేయాలి. న్యూ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి సో అప్పుడు ఆ పేజ్ గూగుల్ ఎస్‌సిఆర్‌బి నుంచి ఈ టూల్ అయితే రిమూవ్ చేసేస్తుందనమాట. ఓకే. సో ఇది వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.